శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు ఈ లోకానికి రెండోసారి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవదూతలు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది 5వ ఎపిసోడ్. అనేక విషయాలు ఉన్నాయి కనుక దేవదూతల గురించి వచ్చే ఎపిసోడ్ లో కూడా 6వ ఎపిసోడ్ లో కూడా మరికొన్ని విషయాలు దేవదూతల గురించి నేర్చుకోబోతున్నాం. ఇది నాన్న మనం దానియేలు గ్రంథంలో దేవదూతల యొక్క పరిచర్య అనే విషయాలు దానియేలు గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఏ విధంగా దేవదూతలు దానియేలు గారికి పరిచర్య చేశారు, దాని ద్వారా మనము నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠాలు మనకు కూడా దేవుడు దేవదూతలను పంపించి పరిచర్య చేయిస్తారని ఆ గొప్ప సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇది నా ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలను మీరు ప్రేమించి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న దానియేలు గ్రంథంలో దేవదూతల యొక్క పరిచర్యను మేము నేర్చుకుని దాని ద్వారా ఆధ్యాత్మికంగా బలపడటానికి మీ కృప మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరు సహకరిస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథంలో అనేక విషయాలు దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారో దానియేలు ప్రవక్త గారికి ఆ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దాని ద్వారా మనం పొందే ఆ ఆధ్యాత్మిక పాఠాలు ఏమిటంటే మనకి కూడా ఈ కడవరి కాల చివరి దినాల్లో ప్రభు సహాయం చేస్తారు, నడిపిస్తారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. ఈ దర్శనం క్రీస్తు పూర్వం 548వ సంవత్సరంలో దానియేలు గారికి వచ్చింది. ప్రవక్తలకి దర్శనాలు వచ్చినప్పుడు వాటిలో దేవదూతల పాత్ర ఏమిటి, దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేస్తారు, దర్శనాలు వచ్చినప్పుడు కళలు వచ్చినప్పుడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. కారణం, పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత దేవుడు డైరెక్ట్ గా మాట్లాడటం లేదు మానవులతో. పాపం రాకముందు ఆదాముతో అవ్వతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవారు డైరెక్ట్ గా. పాపం తర్వాత దేవుడు ఆ డైరెక్ట్ గా మాట్లాడే ఆ విధానం మానేశారు. ఏ రీతిగా ప్రభు మాట్లాడుతున్నారు మానవులతో అనగా దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతున్నట్టుగా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఉన్న వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. కళల ద్వారా దర్శనాల ద్వారా ప్రభు మాట్లాడతారు. ప్రవక్తలతో కూడా దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడారు. ఆ కళ వచ్చినప్పుడు, కళ ఎప్పుడు వస్తుంది, ఆ వ్యక్తి నిద్రపోయినప్పుడు కళ వస్తుంది. ఆ కళల ద్వారా కూడా ప్రభు మాట్లాడతారు. దర్శనం అనగా ఆ ప్రవక్త మెలకుగా ఉన్నప్పుడే ఆ వర్తమానాన్ని అందిస్తారు. ఎవరు తెస్తారు ఈ వర్తమానాన్ని పరలోకం నుంచి భూలోకానికి అనగా దేవదూతలు దేవుని వర్తమానాన్ని పరలోకం నుంచి భూలోకానికి తీసుకువచ్చి దేవుడు ఎవరినైతే ఎంచుకున్నారో ఆ వ్యక్తికి ఆ వర్తమానాన్ని అందిస్తారు. ఆ వ్యక్తి నిద్రపోతున్నట్లయితే కళ ద్వారా వర్తమానం ఇస్తారు. ఆ వ్యక్తి మెలకుగా ఉన్నట్లయితే దర్శనం ద్వారా దేవదూత ఆ వ్యక్తికి ఆ వర్తమానాన్ని అందించి మరలా పరలోకం వెళ్ళిపోతారు. ఈ రీతిగా దేవదూతలు కళలు దర్శనాలు వీటిల్లో ఎంతో ప్రాముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు. దేవుని వర్తమానాన్ని పరలోకం నుంచి భూలోకానికి అందించడానికి. మనకి ఎలా తెలుసు? మనకు వెంటనే ప్రశ్న వస్తుంది, దేవదూత పరలోకం నుంచి దేవుని వర్తమానాన్ని భూలోకానికి తీసుకొస్తారని మనకు ఎలా తెలుసు? ఈ విషయాలు మనకి బైబిల్ గ్రంథమే బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో గమనించినట్లయితే ఇక్కడ ఒక గొలుసులాగా మనకు చెప్పబడ్డది, ఒక చైన్ లాగా. ఇది యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ప్రకటన, ఆయన బయలుపరిచిన విషయాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించినట్లయితే దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఈ వర్తమానాన్ని ఇస్తున్నారు. ఆ వర్తమానాన్ని కుమారుడైన దేవుడు, ఆయన యేసు ప్రభు అంటున్నాం, ఆయన ఒక దేవదూతకి ఇస్తారు ఆ వర్తమానాన్ని. ఆ దేవదూత తీసుకొచ్చి ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో దేవుడు ఎవరినైతే ఎంపిక చేశారో తన ప్రవక్తగా ఆ వ్యక్తికి ఈ వర్తమానాన్ని ఇస్తున్నట్లుగా మనకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎంతో చక్కగా మనకు వివరించబడ్డది. ఒక గొలుసులాగా, ఒక చైన్ లాగా, ఒక లింక్ అన్నమాట. తండ్రి వద్ద నుంచి కుమారునికి, కుమారుని వద్ద నుంచి దేవదూతకు, దేవదూత వద్ద నుంచి మానవునికి. ఆ ప్రవక్త గారు దానిని తన చుట్టూ ఉన్న ఆ ప్రజలకు అందిస్తారు. అనేక సందర్భంలో వారు దానిని ఒక పుస్తకం రూపంలో రాసి సుదూర ప్రాంతాలకు కూడా పంపించారు. ఈ రీతిగా పరలోకం నుంచి దేవుని వర్తమానాన్ని భూమి మీదకి తీసుకురావటానికి దేవదూతలు చాలా ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, అదేమిటంటే మానవులుగా మనకు జరగబోయే భవిష్యత్తు తెలియదు. భవిష్యత్తు తెలిసిన వారు ఎవరు?
దేవునికే తెలుసు. దేవునికి సమస్తం కూడా తెలుసు. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు. ఇంగ్లీష్ లో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటున్నాం. కనుకనే జరగబోయే విషయాలు అనగా భవిష్యత్తులో జరగబోయే విషయాలు దేవుడు దూత ద్వారా జరగబోయే విషయాల్ని ఆ వర్తమానాన్ని పంపిస్తారు. దేవుడు ఎవరినైతే ఎంపిక చేసుకున్నారో, స్త్రీ అయినా పురుషుడైనా సరే, వారికి ఆ దేవదూత తీసుకొచ్చి ఆ వర్తమానాన్ని కలల రూపంలో గాని దర్శనం రూపంలో గాని అందించి వెళ్తారు. ఈ విషయాన్ని మనం గమనించాలా. కనుక దానియేలు ప్రవక్త గారికి కూడా దేవుడు పరలోకం నుంచి ఈ రీతిగా దేవదూత ద్వారా వర్తమానాన్ని పంపించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనకి. కారణం జరగబోయే విషయాలు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఆ జరగబోయే విషయాలు దేవదూత బయలుపరిచినప్పుడు ఆ విషయాలు ప్రవక్త గారు తన చుట్టూ ఉన్న వారికి చెప్తారు, తర్వాత గ్రంథంలో రాస్తారు. వీటినే మనం ప్రవచనము అంటున్నాము. ఇంగ్లీష్ లో ప్రొఫెసీ అంటున్నాం. ప్రవచనము. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇక్కడ వ్రాయబడ్డది. దేవదూత తీసుకొచ్చిన వర్తమానాన్ని దర్శనం రూపంలో ఇచ్చారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో దేవదూత దర్శనం ద్వారా చెప్పిన వర్తమానం దానియేలు గారికి అర్థం కాలేదు. దానియేలు గారు దర్శనంలోనే నాకు దీనికి వివరణ కావాలని ఆయన కోరారు. అప్పటికి దానియేలు గారు దర్శనంలోనే ఓలాయ్ అనే నది ఒడ్డున ఉన్నారు. ఈ ఓలాయ్ అనే నది, ఇంగ్లీష్లో యోలాయ్ అంటున్నాం, ఈ నది ఈనాటికి కూడా ఇరాన్ దేశంలో ఉన్నది. దానియేలు గారు బబులోనులో కదా పరిచర్య చేస్తా ప్రధానమంత్రిగా. కానీ దానియేలు గారికి దేవుడు దర్శనంలో చూపించారు, నీవు ఇరాను పారసీకుల రాజ్యం, బబులోను రాజ్యం తర్వాత పారసీకుల రాజ్యం వస్తుంది, దానిలో కూడా నీవు పరిచర్య చేయాలి అనే విషయాన్ని ప్రభువారు దానియేలు గారికి తెలియజేశారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం గమనించినట్లయితే దానియేలు గారు ఒక మానవ స్వరాన్ని విన్నారు. ఆ మానవ స్వరం ఈ యొక్క ఓలాయ్ అనే నది మధ్య నుంచి వచ్చింది. ఏమని సెలవిచ్చింది ఆ మానవ స్వరం అనగా, గాబ్రియేలు దేవదూత, గాబ్రియేలు ఈ మనుషునికి ఈ దర్శనం నీవు వివరించు అని ఒక ఆజ్ఞ ఇచ్చారు. తప్పకుండా ఇచ్చిన వారు దేవుడే, కానీ దర్శనంలో నరరూపంలో ప్రత్యక్షమయ్యారు. అప్పుడు వెంటనే గాబ్రియేలు దూత దర్శనంలోనే దానియేలు గారి దగ్గరికి వచ్చారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 15 నుంచి 18 వరకు ఉన్న వాక్య భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే గాబ్రియేలు దూత దానియేలు గారికి దగ్గరగా వచ్చి నిలవబడ్డారు ఈ దర్శనాన్ని వివరించటానికి. ఎప్పుడైతే గాబ్రియేలు దూత గారు దగ్గరగా వచ్చి నిలబడ్డారో దానియేలు గారు ఆ దేవదూత యొక్క మహిమను చూచి, మహిమ అంటే వెలుగు, దేవదూతలు ఎంతో మహిమతో నింపబడ్డ వారు, ఆ మహిమని ఎప్పుడు కూడా అంత డైరెక్ట్గా అంత దగ్గరగా చూడలేదు. చాలా కాంతివంతంగా కనిపించారు గాబ్రియేలు దూత. ఆ మహిమను చూడలేక దానియేలు గారు క్రింద పడిపోయారు, మూర్ఛిల్లి పడిపోయాను అంటున్నారు. కారణం ఆయన జీవితంలో ఎప్పుడు కూడా అంత మహిమ, అంత వెలుగు ఆయన జీవితంలో చూడలేదు. ఎప్పుడైతే దానియేలు గారు క్రింద పడిపోయారో గాబ్రియేలు దేవదూత గారు చెప్పారు, దానియేలు ఈ దర్శనం నీకు కాదు, నీ ప్రజలకు కాదు, ఇది కడవరి కాలానికి, ఇది అంత్య దినాల కొరకు అని చెప్పారు. ఆ మాటలు విన్నాడు, కానీ తక్కిన మాటలు దానియేలు గారికి వినపడలేదు. కారణం దానియేలు గారు ఆయన క్రింద పడిపోయారు, ఆయన మూర్ఛిల్లిపోయారు. అప్పుడు గాబ్రియేలు దూత దానిని గమనించి దానియేలు గారిని తాకి, ఆ గాబ్రియేలు దూత పడిపోయిన దానియేలు, మూర్ఛిల్లి పడిపోయారు కదా, ఆ దానియేలు ప్రవక్త గారిని మరలా పైకి లేపారు. చూడండి ఎంతటి సహకారం చేశారో, ఎంతటి పరిచర్య చేశారో. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో దానియేలు గారే చెప్తున్నారు, నేను గాఢ నిద్రలో ఉన్నాను, క్రింద పడిపోయి. గాఢ నిద్ర అంటే దీన్నే మనం మూర్ఛిల్లిపోవటం లేకపోతే కోమాలకు వెళ్ళిపోయాడు అంటాం చాలాసార్లు. కారణం ఆ వెలుగును చూడలేక, మహిమను చూడలేక. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. దేవదూతలు మహిమతో నింపబడిన వ్యక్తులు కనుకనే వారు ఇప్పుడు ప్రత్యక్షమైనప్పటికీ ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో కాంతితో నిండిపోయి, ఎవరికైతే ఆ భాగ్యం కలుగుతాదో దేవదూతను చూసే భాగ్యం, వారు ఏకంగా భయంతో కంపించిపోతారు. అనేక సందర్భాల్లో దేవదూత వెంటనే భయపడొద్దు అని వారికి ధైర్యం చెప్పారు. అప్పుడు దేవదూత అయిన గాబ్రియేలు గారు
దానియేలు గారిని ముట్టుకొని ఆయన పైకి లేవనెత్తారు. ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే గాబ్రియేలు దూత గారు మాత్రమే కాదు, దేవదూతలు ఎవరైనా సరే మానవులు ఆపదలో ఉన్నప్పుడు, మానవులకు సహాయం అవసరమైనప్పుడు వారే సహాయం చేశారు. నేను దేవదూతని, వీరికి ఎందుకు సహాయం చేయాలా అని ఎవరు కూడా అనుకోలేదు. ఎంత సమర్పణ చూడండి దేవదూతలకి. మానవుల పట్ల వారికి ఎంతో శ్రద్ధ ఉన్నది. మానవులకి పరిచర్య చేయటానికి దేవుడు వారిని పంపించారు. చాలా సందర్భాల్లో మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడి ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏదో మూర్ఛొచ్చి పడిపోతున్నారు. ఏ రీతిగా పడిపోయినప్పటికీ, ఏ సందర్భంలో పడిపోయినప్పటికీ దాన్ని చూచిన మనం ఏం చేస్తున్నాం? ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడు అయ్యో చాలా విచారం, ఎవరో పడిపోయారు అనుకుంటున్నాం. కానీ మనము అక్కడ ఆగి వారికి కాస్త సహాయం చేసి, వారికి కాస్త మంచినీళ్ళు పట్టించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళి, అలాంటి సహాయం మనలో చాలా మంది చేయటం లేదు. అందరూ చేయట్లేదు అంటలేదు, కొంతమంది చేస్తున్నారు. మనలో ఎక్కువ మంది చూస్తాం, అయ్యో పాపం అంటాం, అనుకుంటాం మనసులోనే, అక్కడ ఆగకుండా వెళ్ళిపోతాం. నాకెందుకు, చాలా పని ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి నేను అనుకుని వెళ్ళిపోతున్నా. ప్రియ సోదరి సోదరులారా, నీవు కూడా అలాగే చేసావా? ఎప్పుడైనా ఎవరైనా పడిపోయి ఉన్నట్లయితే సహాయం చేయకుండా వెళ్ళిపోయావు, వారిని చూస్తూనే వారి ప్రక్క నుంచే. దేవదూత చూడండి ఎంతటి సమర్పణతో పరిచర్య చేశారో. ఆ దర్శనం గురించిన వివరాలు కూడా దానియేలు గారికి వివరించారు. కనుక దేవదూతలు ఎంతో శ్రద్ధతో పరిచర్య చేస్తున్నారు మానవులమైన మనకు. దేవదూతలు పరిశుద్ధులు, పాపులమైన మానవులకు వారు ఎందుకు పరిచర్య చేయాలా? వారికి మనం ఏమన్నా జీతం ఇస్తున్నామా? వారికి ఏమైనా మనం సహకరిస్తున్నామా? వారికి ఏమన్నా సాయం చేస్తున్నామంటే దేవదూతలకు మనం ఏ రీతిగా చేయగలం? ఏ రీతిగా కూడా చేయలేం. వారు ఏ స్వార్థం లేకుండా, ఏది ఆశించకుండా ఎంత పరిచర్య చేస్తున్నారో చూడండి. దీని ద్వారా మనం ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోవాలా. తోటి మానవులకు మనం కూడా దీనిని ఆశించకుండా, ఏది లబ్ధి కోరుకోకుండా మనం చేయగలిగిన సహాయం ఆపదలో ఉన్న వారికి చేయాలి. మనం కాను మనం దేవుని కుమారులము కుమార్తెలము కనుక మనము కూడా అటువంటి మంచి పనులు చేయాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మరి ఒక సంఘటన. దానియేలు గారు గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఆయన ఎంతో తగ్గించుకొని ఉపవాసంతో ప్రార్థించారు. ఈ విషయాలు క్రీస్తు పూర్వం 539 సంవత్సరంలో జరిగాయి. అప్పటి రాజు మాదీయుడైన దర్యావేష్, ఇంగ్లీష్లో డేరియస్ ద మీడ్ అంటాం. డేరియస్ ద మీడ్ అంటాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో దానియేలు గారు నిర్ణయించుకున్నారు, నేను ఉపవాసంతో గోనిపట్ట కట్టుకుని నా మీద బూడిద వేసుకుని నేను ఉపవాసంతో ప్రార్థించాలా అని ఆయన నిర్ణయించుకున్నారు. దీని కొరకు అప్పటికైన ప్రధానమంత్రి, ఆయనకి ఏ లోటు లేదు, సమస్తం కూడా ఆయనకి కలిగి ఉన్నది. ప్రధానమంత్రికి లోటు ఏమిటి? అన్ని కూడా ఆయనకి కలిగి ఉన్నాయి, ఏ లోటు లేదు ఆయనకి. కానీ ఎవరి కొరకు ఆయన ఉపవాసం చేస్తూ గోనిపట్ట కట్టుకుని బూడిద వేసుకుని దేని కొరకు ఆయన అంత తగ్గించుకున్నారంటే దానియేలు గారి ప్రజలైన యూదుల కొరకు ఆయన అంత తగ్గించుకొని ప్రార్థించారు. పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా సరే ఎక్కువ దుఃఖంలో ఉన్నట్లయితే, విచారంలో ఉన్నట్లయితే వారు గోనిపట్ట ధరించుకునేవారు. గోని వస్త్రాలు, ఇంగ్లీష్లో శాక్ క్లాత్ అంటున్నాం. ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ ఆయన ప్రజలు ఇంకా బబులోనులో బందీలుగా ఉన్నారు, వారికి విడుదల కావాలి అని వారి కొరకు అంత తగ్గించుకొని ఉపవాసం ఉండి గోనిపట్ట కట్టుకుని ఆయన మీద ధూళి వేసుకొని ఉపవాసంతో రోజంతా ప్రార్థించారు. ఆ అన్యజనులు, ఆయన చుట్టూ ఉన్నవారు, తక్కిన వారు చూచినప్పుడు ఏంటి నీకు పిచ్చి పట్టిందా ఏంటి, ప్రధానమంత్రి గోనిపట్ట కట్టుకున్నాడు ఏమిటి, తల మీద బూడిద వేసుకున్నాడు ఏమిటి, ఈయనకేమైనా పిచ్చి పట్టేసిందేమో అనుకునే ఉండొచ్చు. కానీ ఎంత తగ్గింపో చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఆయన కొరకు కాదు, ఆయన ప్రజల కొరకు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలుగా మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మనకున్న ఆ మంచి చదువును బట్టి, ఆ మంచి పదవిని బట్టి, మనకున్న మంచి అందచందాలను బట్టి, మనకు సమాజంలో ఉన్న పలుకుబడిని బట్టి మనం గర్విస్తున్నామా? లేకపోయినట్లయితే మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మనల్ని మనం హెచ్చించుకున్నట్లయితే మనం తగ్గించబడతాం. మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే మనం హెచ్చించబడతామని లూకాసు వార్త 14వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రభు చెప్పారు మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి ఏమున్నప్పటికీ ఈ లోకంలో చదువున్నా, పదవున్నా, అందమున్నా,
ఆస్తులున్నా అంతస్తులున్నా మనము గర్వించవద్దు. అవన్నీ ఎవరిచ్చారు? మనకి ప్రభు ఇచ్చారు. కనుక ప్రభువుకే మనం ఘనత మహిమ చెల్లించాలా. మనము గర్వించవద్దు. దేనిని బట్టి కూడా తగ్గించుకుందాం. మనల్ని మనం తగ్గించుకున్నట్లయితే ప్రభువే మనల్ని హెచ్చిస్తారు. దానియేలు గారు తాను తగ్గించుకున్నారు కనుక ఎంతగా హెచ్చించేశారో చూడండి. ప్రభు ప్రధానమంత్రి చేసేశారు. దేశం కాని దేశం బబులోను అన్యుల దేశంలో ఆయన ప్రధానమంత్రి అయిపోయారు. ఏ రీతిగా ప్రార్థించారు ఉపవాసంతో? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే దానియేలు గారు ఏ రీతిగా ప్రార్థించారో చూడండి. ఆయన పాపాలు ఒప్పుకొని, ఎప్పుడు ప్రార్థించినప్పటికీ మొదటగా మనం చేయవలసింది ఏమిటంటే మన పాపాలు పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలా. తర్వాత దేవుని స్తుతించాలా, దేవుని ఘనపరచాలా. కారణం ఆయన సృష్టికర్త, ఆయన మన రక్షకుడు, ఆయన మన పోషకుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనను మనం ఘనపరచాలా, స్తుతించాలా. దానియేలు గారు రెండు కూడా చేశారు. ఆయన పాపాలు ఒప్పుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. ఆయన యొక్క ప్రజలైన యూదుల పాపాలు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు దేవుని ఏ రీతిగా స్తుతించారో చూడండి. ప్రభువా, మీరు గొప్పవారు, పరిశుద్ధులు, అద్భుతాలు చేసేవారు, మీరు అద్భుతకరుడు. మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో, మీ ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తున్నారో వారి మీద మీరు కనికరం చూపే దేవుడు. వారికి ప్రభువా మీ యొక్క నిబంధనను నిరంతరం కూడా నిలిపే దేవుడు అని దేవుని స్తుతించారు, కొనియాడారు. మీకు సమయం ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుంచి 15 వరకు చదివి చూడండి. ఒక్క మాట కూడా నాకు ఈ దీవెన కావాలి, నా ప్రజల్ని దీవించండి, వారి కష్టాల నుంచి గట్టెక్కించండి, ఒక్క కోరిక కూడా కోరలేదు. ఆయన ప్రార్థన అంతా కూడా పాపాలు పశ్చాత్తాపడి ఒప్పుకున్నారు. ఆయన పాపాలు, యూదుల పాపాలు, దేవుని కొనియాడారు, దేవుని గొప్పతనాన్ని స్తుతించారు. ఈ విధమైన ప్రార్థన మనం నేర్చుకోవాలి. దేవుని స్తుతించటం, మన పాపాలు ఒప్పుకోవటం. అలా చేసినట్లయితే దేవుడు వెంటనే స్పందిస్తారు, వెంటనే జవాబిస్తారు. దానియేలు గారికి అదే చేశారు ప్రభు. ఎప్పుడైతే దానియేలు గారు ఉపవాసం ఉండి తను తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని దేవుని స్తుతిస్తూ ప్రార్థించారో ఏ కోరిక కూడా కోరలేదు, ఏ అవసరత కూడా అడగలేదు. ఈ ప్రార్థన అంతట్లో వెంటనే చివరిగా ఆయన కోరింది ఏమిటంటే, ఆయన అడిగింది ఏమిటంటే, నీ పరిశుద్ధ పర్వతాన్ని జ్ఞాపకం చేసుకో, సియోను పర్వతాన్ని ప్రభువా. నీ యొక్క నగరమైన యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యెరూషలేము శిథిలమైపోయింది, దానిని జ్ఞాపకం చేసుకోండి. అదే ఆయన కోరిక. అప్పుడు వెంటనే దేవుడు గాబ్రియేలు దూతకు ఆజ్ఞాపించారు, వెంటనే నువ్వు వెళ్ళని. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే దానియేలు గారు అంటున్నారు, నేను ఇంకా దేవునితో మాట్లాడటం అంటే ప్రార్థించుచుండగానే, నేను దేవునితో ప్రార్థించుచుండగానే నాకు ఇదివరకు ప్రత్యక్షమైన, ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు గాబ్రియేలు దూత? 8వ అధ్యాయంలో 16 నుంచి 18 వరకు వాక్య భాగంలో గాబ్రియేలు దూత నర రూపంలో వచ్చి ప్రత్యక్షమయ్యారు. కారణం, దూత రూపంలో వచ్చినట్లయితే, మహిమతో వచ్చినట్లయితే దానియేలు గారు మూర్ఛిల్లిపోయారు. 8వ అధ్యాయం 17-18 వచనాలు. కనుక నరుని రూపంలో ప్రత్యక్షమయ్యారు గాబ్రియేలు దూత గారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. మనం పశ్చాత్తాపడి ఉపవాసంతో ప్రార్థించినట్లయితే తప్పకుండా వెంటనే ప్రభు జవాబిస్తారు. అన్నిటికంటే బలమైన ప్రార్థన, అన్ని ప్రార్థనలో వెంటనే మనకు జవాబు వచ్చే ప్రార్థన ఉపవాస ప్రార్థన. దానియేలు గారు ప్రధానమంత్రి అయినప్పటికీ ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియ సోదరి సోదరులారా, మనకి కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం ఉన్నదా? మనల్ని మనం తగ్గించుకొని పాపాలు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఉపవాసంతో మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మనం ఏ విషయాన్ని దేవుని సన్నిధిలో కోరినప్పటికీ అది దేవుని యొక్క మహిమ కొరకు అయినట్లయితే తప్పకుండా దేవుడు జవాబిస్తారు. మన స్వార్థం కొరకు ఉపవాసం ఉండి ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినా స్వార్థపరమైన కోరికలు కోరితే దానికి జవాబు ఎవరు? దేవుని మహిమ కొరకు అయినట్లయితే తప్పకుండా జవాబిస్తారు. దేవదూతని వెంటనే పంపించారు, గాబ్రియేలు దూతను. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఎప్పుడు ప్రార్థించినప్పటికీ దేవుని మహిమ కొరకు ప్రార్థించినట్లయితే దేవదూత మన కంటికి కనిపించకపోవచ్చు. దేవదూతలు అందరికీ అన్ని సందర్భాల్లో కనిపించరు. దానియేలు గారు ప్రవక్త గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనకి దేవదూత ప్రత్యక్షమయ్యారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం గమనించినట్లయితే గాబ్రియేలు దూత అన్నారు, దానియేలు, నీవు దేవుని దృష్టిలో మహాప్రియుడవు. ఇంగ్లీష్లో ద బిలవడ్ అన్నారు. అంటే అంతటి ప్రార్థనాపరుడు, అంతటి నీతివంతంగా జీవించిన పరిశుద్ధ జీవితం ఆయనకున్నది. ఈ కడవరకాల చివరి దినాల్లో మనకి కూడా
అటువంటి అనుభవం మనకి కావాలి ప్రియ సోదరి సోదరుడా. మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు మనకి జవాబిస్తారు. దేవదూతతో జవాబు పంపిస్తారు. దేవదూత మనకు కనిపించకపోయినప్పటికీ ఆ జవాబు మనకు వెంటనే వస్తుంది. మన స్వస్థత కొరకు ప్రార్థించినా, మన కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ప్రార్థించినా, దేనినైనప్పటికీ దేవుని మహిమ కొరకు మనం కోరుకున్నట్లయితే తప్పకుండా ఆ విషయం ఖచ్చితంగా ప్రభు జవాబిస్తారు, నెరవేరుస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ఇది దేవదూతల పరిచర్య ద్వారా మనకి కలిగింది. దేవదూత ఎంత పరిచర్య చేసినప్పటికీ మన వద్ద నుంచి ఏమీ కూడా వారు ఆశించటం లేదు. దేన్ని ఆశిస్తున్నారు వారు? మనం దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవునికి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించాలన్నదే వారు ఆశిస్తున్నారు. దానికి మించి ఈ లోక సంబంధమైనది ఏది కూడా వారు ఆశించట్లేదు. అది వారికి అవసరం లేదు దేవదూతలకి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చివరిగా మనం గమనించినట్లయితే ఎంతో గొప్ప పరిచర్య చేశారు దేవదూత. క్రీస్తు పూర్వం 539 సంవత్సరంలో ఈ యొక్క సంఘటన జరిగింది. అప్పటికి రాజుగారు దర్యావేషు రాజు, ఇంగ్లీష్లో డేరియస్ ద మీడ్ అంటున్నాం. ఆయన 120 మంది మంత్రుల్ని నియమించి వారి మీద 2 ఉప ప్రధానులు, వారి మీద దానియేలు గారిని ప్రధానమంత్రి, రాజుగారి కింద ప్రధానమంత్రి దానియేలు గారు, ఆయన క్రింద సామంతులు 2 ఉప ప్రధానులు 2, వారి కింద 120 మంది మంత్రులు, అనగా ఆర్థిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రి, అలాంటి మంత్రులు అనమాట. దానియేలు గారు ఒక్కరే విశ్వాసి, తక్కిన వారందరూ కూడా అన్యులు. వారందరూ కూడా దానియేలు గారి మీద కుట్ర వేశారు. దేనికి? అన్యుడికి ఎంత పెద్ద పదవి ఎందుకు ఇచ్చేయాల? మన భాష కాదు, మన మతం కాదు, మన కులం కాదు, ఎందుకు ఇచ్చేశారు ఈయనకి ఎంత పెద్ద పదవి? రాజుగారు వారి భాష, వారి మతం, వారి తెగ. ఈ దానియేలు యూదుడు, ఆయనకి ఎందుకు ఇచ్చారు ఇంత పెద్ద పదవి? ఏదో రీతిగా దానియేలుని పదవిలోంచి తొలగించేయాలని వారందరూ కలిసి కుట్ర వేశారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం గమనించినట్లయితే దానియేలులో ఏ రీతిగా ఏ విధమైన లోపాన్ని వారు కనుగొనలేకపోయారు. దానియేలు గారిలో ఏ ఫాల్ట్ లేదన్నారు. ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియ సోదరి సోదరులను. మనం ఎక్కడ పనిచేసినప్పటికీ, అది ప్రభుత్వపు ఉద్యోగమైనా, ప్రైవేటు ఉద్యోగమైనా, సొంత బిజినెస్ అయినా, ఏదైనా సరే నమ్మకంగా మనం ఉద్యోగం చేయాలి, మనం నమ్మకంగా సేవ చేయాలి, నమ్మకంగా పరిచర్య చేయాలి. ఏ విధమైన లోపం, అనగా లంచాలు తీసుకోవటం, ఇతరులకి కీడు చేయటం, అలాంటి పనులు మనం చేయకూడదు. దానియేలు గారిలో ఏ లోపము పట్టుకోలేకపోయారు. అటువంటి స్థితి మనకు కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో కావాలి. అప్పుడు వారు కుట్ర వేశారు. ఏ రీతిగా కూడా దానియేలులో మనం లోపం కనుగొనలేము. కనుక ఒకే విషయంలో, ఆయన మతం విషయంలోనే, ఆయన దేవుని విషయంలోనే ఆ 120 మంది మంత్రులు, 2 ఉప ప్రధానులు, వారందరూ కలిసి కుట్ర వేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో చెప్పారు, రాజా 30 దినాలు ఈ దినం నుంచి ఎవరు కూడా ఏ దేవుణ్ణి, ఏ దేవతని, ఎవరిని కూడా పూజించకూడదు, ప్రార్థించకూడదు. అలా చేసిన వారిని సింహాల బోన్లో వేసేద్దాం. మేమందరం కలిసి ఈ యొక్క డిక్రీ అంటాం, అంటే ఈ యొక్క శాసనాన్ని తయారు చేసాం, దీని మీద మీరు సంతకం పెట్టండి అన్నారు. రాజుగారు దేనిని కూడా ఆలోచించకుండా, ఆయన పొంగిపోయి నన్ను ఎంతో పొగిడేస్తున్నారు వీరు అనుకుని ఉంటాడు. చాలాసార్లు మనం కూడా ఎవరైనా మనల్ని పొగిడినట్లయితే మనం పొంగిపోతా ఉంటాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో రాజుగారు సంతకం పెట్టేశారు. దానియేలు గారు ఎక్కడున్నారు? ఆయన ఎందుకు తీసుకురాలేదు మీరు? ఆయన్ని నేను తెలుసుకున్న తర్వాత అప్పుడు పెడతానని అనలేదు. అందరూ వచ్చేసారు కదా అని పొంగిపోయి పెట్టేశారు. ఈ విషయం దానియేలు గారికి కూడా తెలిసింది. అందరికి కూడా ప్రకటించేశారు. రాబో 30 రోజులు కూడా ఏ దేవుణ్ణి, ఏ దేవతని ఎవరిని కూడా పూజించకూడదు, ప్రార్థించకూడదు అని చెప్పేశారు. అయినప్పటికీ దానియేలు గారు ఎప్పటి వలె ఆయన మేడగదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు ఆ యొక్క కిటికీలు తీసి రోజుకు 3 సార్లు మోకాళ్ళలోని ప్రార్థించారు. అప్పటికి దానియేలు గారికి 90 సంవత్సరాలకు పైగా వయసు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో 3 సార్లు రోజుకి ఆయన మోకాళ్ళలోని ప్రార్థించారు. ఈ శాసనం వచ్చేసింది. దానియేలు గారు ఆయన జ్ఞాని కనుక ఆయనకు తెలుసు వీరందరూ కూడా కుట్ర వేశారని. వీరందరూ కూడా నన్ను ఏదో రీతిగా వారు చూస్తూ ఉంటారు కనుక మేడగది కిటికీలు కానీ తలుపులు కానీ తీయకుండా అన్ని కూడా బంధించేసి అప్పుడు ప్రార్థించుకుంటానని అనుకోలేదు ఆయన అని ఆలోచించలేదు. ఎప్పటి వలే కిటికీలు తీసేసి ప్రార్థించారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుని స్తుతిస్తూ ప్రార్థించారని చెప్పబడ్డది. ఎవరైనా పట్టుకున్నట్లయితే సింహాల బోన్లో వేసేస్తారు, సింహాలు తినేస్తాయి. మరణం శాసనం వచ్చేసిందని తెలిసినప్పటికీ దేవుని స్తుతించాడని చెప్పబడ్డది. ఏమని స్తుతించగలం? మరణ శాసనం వచ్చేసినప్పుడు ప్రభు త్వరగా వస్తున్నారు, రెండోసారి పరలోకం వెళ్తాం మనం. దానియేలు గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని సింహాల బోన్లో వేసేస్తారని మీకు తెలిసినప్పటికీ
ఏ రీతిగా స్తుతించి ప్రార్థించారు? ఏమని స్తుతించారు మీరు? అన్ని విషయాల్లో చక్కగా ఉన్నట్లయితే, అన్ని మేలు జరుగుతున్నట్లయితే స్తుతిస్తాం, కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తాం. మనకు పరిస్థితులు విరుద్ధంగా ఉండి మరణ శాసనం వచ్చేసినప్పుడు, మరణాపాయం వచ్చేసినప్పుడు, మరణం దగ్గరికి వచ్చేసినప్పుడు, మరణం మెట్ల వరకు వచ్చేసినప్పుడు ఎలా స్తుతించగలం? దానియేలు గారు స్తుతిస్తూ ప్రార్థించారు. ఆ సమయం కొరకే వారు ఎదురు చూచారు ఈయన శత్రువులు. అయితే వారు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారి దగ్గర చెప్తున్నారు. దానియేలు గ్రంథం 6:13 రాజా, మీ మాట లెక్క చేయట్లేదు, మీ ఆజ్ఞలు లెక్క చేయట్లేదు. ఎవరు? బందీగా తీసుకురాబడిన యూదుల్లో నుంచి వచ్చిన ఆ దానియేలు. అనగా దానియేలుకి ఎంతో పెద్ద పదవి ఇచ్చేశారు. మిమ్మల్ని లెక్క చేయట్లేదు, మీ యొక్క శాసనాన్ని లెక్క చేయట్లేదు ఆయన. రాజుగారికి వీరు ఫిర్యాదు చేస్తున్నారు. దాన్ని విన్న రాజుగారు చాలా బాధపడిపోయారు. ఈ కుట్రంతా కూడా దానియేలు విషయంలో వేశారు వీళ్ళు అన్నది ఆయన గుర్తించారు. దానియేలు గ్రంథం 6:14 రాజుగారు సాయంత్రం వరకు కూడా ప్రయత్నం చేశారు దానియేలుని ఏదో రీతిగా తప్పించాలని. మాదీయులు పారసీకుల యొక్క సిద్ధాంతం ఏంటంటే, రాజుగారు ఒకసారి ఆ శాసనం మీద సంతకం పెడితే దాన్ని మార్చడానికి రాజుగారికి కూడా అధికారం లేదు. ఈ 120 మంది మంత్రులు, 2 ప్రధానులు కూడా రాజుగారి మీద చాలా ఒత్తిడి తెచ్చేసి, రాజా మీరు దీన్ని మార్చడానికి ఏ రీతిగా కూడా అవకాశం లేదని ఒత్తిడి పెట్టేసి ఆయన సింహాల బోన్లో వేసేయండి అన్నారు. చేసేది లేక సాయంత్రం వరకు ప్రయత్నించి ఇక సాధ్యం కాలేదు. దానియేలు గ్రంథం 6:16 ఆయన సింహాల బోన్లో వేసేయమని ఆజ్ఞాపించి ఆయన సింహాల బోన్లో వేసేస్తుంటే ఆ రాజు అయిన దర్యావేష్ గారు అన్నారు, దానియేలు, నీవు నిరంతరము సేవించున్న నీ దేవుడే నిన్ను కాపాడతారు, నీ దేవుడిని రక్షిస్తారు అన్నారు. సింహాల బోన్లో వేసేశారు. పెద్ద రాయి అడ్డుగా పెట్టేశారు సింహాల బోను యొక్క ద్వారానికి. రాజుగారు ముద్ర వేయించారు. ఆ అధిపతులందరూ కూడా వారు ముద్ర వేసేశారు. కారణం, ఈ శాసనాన్ని ఎవరు కూడా మార్చకుండా ఉండాలని. రాజుగారి ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతో విచారంతో రాత్రంతా కూడా ఆయన ఉపవాసంతో ప్రార్థించారు, ఉపవాసం చేశారు. ఏ విధమైన వినోదం కూడా రాత్రి ఆ యొక్క మ్యూజిక్ కానీ డ్యాన్సులు కానీ రాజుగారు అటువంటివి ఏవి కూడా ఆ రాత్రి జరగనివ్వలేదు. రాజుగారు ఆ స్థానంలో ఆయన ఎంతో విచారంతో ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఉదయాన్నే రాజుగారు లేచారు. ఒక విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాను, ఆ దుర్మార్గులందరూ కూడా రాత్రంతా కూడా పెద్ద పార్టీ చేసేసుకుని ఉంటారు, పెద్ద పండగలా చేసేసుకుంటారు. మనం అనుకున్నదే జరిగిపోయింది, దానియేలు సింహాల బోన్లో వేసేసాం, సింహాలు తినేసే ఉంటాయి అనుకుని పండగ చేసుకునే ఉంటారు. ఉదయాన్నే రాజుగారు వచ్చారు. దానియేలు గ్రంథం 6:20 గమనించినట్లయితే రాజుగారు ఎంతో దుఃఖస్వరంతో, దానియేలు గ్రంథం 6:20-21 గమనించినట్లయితే దుఃఖస్వరంతో, దానియేలు, నిరంతరము నీ సేవించున్న నీ దేవుడు నిన్ను సింహాల నుంచి కాపాడేనా అని ప్రశ్నించారు. దానియేలు గారు ఏం జవాబు చెప్పారో చూడండి. దానియేలు గ్రంథం 6:22 రాజా, నా దేవుడు తన దేవదూతను పంపించారు, ఆ దేవదూత సింహాల నోర్లు మూయించేశారు, ఈ సింహాలు నాకు ఏ హాని చేయలేదు, రాత్రంతా నేను క్షేమంగా ఉన్నాను రాజా అని చెప్పారు. ఎంతటి అద్భుతమో చూడండి. ఒక్క దేవదూత వచ్చేటప్పటికి ఒక సింహం కాదు, 2 సింహాలు కాదు, అనేక సింహాలు ఉన్నాయి సింహాల బోన్లో. వాటన్నిటి నోరును కూడా దేవదూత మూయించేశారు. ఆ సింహాలు దానియేలుని కరవలేదు, దానియేలుకి ఏ విధంగా కూడా కీడి చేయలేకపోయాయి. ఆ సింహాలు కనీసం అరవలేకపోయాయి, సింహాలు గర్జించలేకపోయాయి. రాత్రంతా నోరు మూసేశారు కనుక దేవదూత. ఎంతటి అద్భుతమో చూడండి. ప్రియ సోదరి సోదరులారా, మనకి కూడా ఒక సింహం ఉన్నాడు ఈ కడవరకాల చివరి దినాల్లో. ఎవరు? సాతాను. 1 పేతురు పత్రిక 5:8 సాతాను గర్జించే సింహం వల్లే ఎవరు మృంగాలని చూస్తున్నాడు. అయితే మనం నమ్ముకుంటున్న యేసు ప్రభు వారు సింహాల నోరు మూయించారు దానియేలు కాలంలో. ఈ కడవరి కాలంలో గర్జించుచున్న సింహంలాగా వస్తున్న ఆ సాతాను నోరు కూడా బంధిస్తారు. ఇదంతా కూడా దేవదూతల పరిచర్య ద్వారా జరుగుతున్నది కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు త్వరగా వస్తున్నారు రెండోసారి. ఆయన దూతలతో మనల్ని అందరినీ కూడా, మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా సరే, ఆ దేవదూతలు ప్రోగు వేస్తారు. ప్రభువుని నమ్ముకుని చనిపోయిన వారు మహిమ శరీరాలతో లేస్తారు. బ్రతుకున్న మనం కనురెప్పు పాటల మహిమ శరీరం వస్తుంది. మనలందరినీ కూడా దేవదూతలు ప్రోగు వేసి ప్రభువారు మధ్యాకాశంలో ఉంటారు, ఆయన దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి పరలోకం తీసుకువెళ్ళిపోతారు మనల్ని. ఎంతటి గొప్ప పరిచర్య చూడండి. దానియేలుని సింహాల బోను నుంచి కాపాడారు. ఈ కడవరకాల చివరి దినాల్లో మనల్ని కూడా సాతాను ఎటువంటి రీతిగా ఇబ్బందులు పెట్టాలనుకున్నా సాతాను నోరును ముయించి ఆయన మనకు జయమిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే, నీకు నీ కుటుంబానికి దేవదూతల పరిచర్య కావాలా, దానియేలు వల్లే నిన్ను కూడా దేవదూతలు కాచి కాపాడాలా అని కోరుకున్నట్లయితే ప్రభువుని నమ్ముకో.
నాతో ఏకీవించి ప్రియ సోదరి సోదరుడు ప్రార్థించి ఈ యొక్క 5వ వర్తమానాన్ని ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. దానియేలు గారి జీవితంలో దేవదూతల ద్వారా ఎంతో గొప్ప పరిచర్య చేసి సింహాల నోరులు కూడా ముయించి ఆయన క్షేమంగా ఉంచారు. ఈ కడవరకాల చివరి దినాల్లో నిన్ను నమ్ముకుంటున్న మాకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి నీ దేవదూతల పరిచర్య ద్వారా నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే విశ్వాసం మాకు దయచేయవలసిందని త్వరలో వచ్చినప్పుడు మేము ఎత్తబడి మీతో యుగయోగాలుండే ఆ ధన్యత దయచేయమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.